పాట సంఖ్య 339 ప్రభు యేసుని వదనం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. to
వారలారా, ఉదయకాలము యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దైవ సన్నిధానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన దేవుడు మన జీవితాలని కాపాడి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహమ్మారి అనేకులను బాధపరుస్తూ వారిని ఇబ్బందులు పాలు చేస్తూ ఉండగా దేవుడైతే మన పట్ల ప్రత్యేకమైన కృప చూపాడని నమ్ముచు అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఈ సమయంలో ప్రియమైన వాళ్ళ గత వారం మనము ప్రారంభించినటువంటి వాక్య భాగం ఆశీర్వాద జీవితం లేక ఫలభరితమైన జీవితానికి 10 సూత్రాలు, 10 ప్రిన్సిపల్స్ ఫర్ ప్రాస్పరస్ లైఫ్. ఈ 10 సూత్రాలలో మొట్టమొదటి సూత్రం లేక మొదటి సత్యాన్ని మనం గత వారము ధ్యానం చేసుకున్నాం. ఆ మొదటిది ఏమిటాయి అంటే ప్రయారిటీ. దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకోగలిగాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని, రెండవది ఆయన సహవాసమునకు మనము ప్రాధాన్యత ఇవ్వాలని, మూడవది we need to give priority for the discipleship. మనము శిష్యులముగా, అంటే శిష్యుడు ఎవరయ్యా అంటే నేర్చుకునేవాడిని ఇంగ్లీష్లో డిసైపుల్ అంటారు. శిష్యుడు డిసైపుల్ అనేటువంటి పదంలో ఏముందంటే డిసిప్లిన్ అంటే క్రమం ప్రకారం నేర్చుకునేవాడు. ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా ఉన్నారు కనుక మొదటి పాఠం చెప్పకుండా 3వ పాఠమో లేదా 4వ పాఠమో ప్రారంభించరు ఏ టీచర్ కూడా. అంటే క్రమం పాటిస్తారు. ఏబిసిడీలు చెప్పకుండా వ్యాకరణం ఎవరు చెప్పరు. సో కనుక మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి నేపథ్యంలో మనము మొదట ఆయన్ని ఆరాధించడానికి మనస్సు ఉండాలి. సహవాసం చేయడానికి మనము మన హృదయాలు కలపాలి. మూడవదిగా క్రమశిక్షణలో, ఈ క్రమశిక్షణ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ యూ టు యువర్ గ్రోత్ అబౌట్ కంఫర్ట్. మొదటిది లవ్ అబౌవ్ లా. ఈ ఆరాధన ఎందుకంటే మనకున్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం లేక మన చట్టము, మన రూల్స్, మన క్రమము కంటే కూడా దేవుని పట్ల ప్రేమ నిన్ను ఆరాధించడానికి ముందుకు తోస్తుంది. రెండవదిగా సహవాసములో ఏముండాలంటే కంపాషన్. ఇతరుల పట్ల కనికరము, ప్రేమ మనకున్నట్లయితే ఖచ్చితంగా సహవాసం ఇష్టపడతాం. నేను గత వారం కూడా కోట్ చేశాను అదే వచనాన్ని. దావీదు అంటాడు 16వ కీర్తన 3వ వచనంలో, కాగా నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవుని బిడ్డల సహవాసం, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నదని భక్తుడైనటువంటి యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాశాడు. సో ఆయనతో సహవాసం చేయాలి. మనము అపోస్తలుల కార్యముల్లో, పరిశుద్ధాత్మ కార్యాల్లో మొట్టమొదటి సంగతి మనము సంఘంగా వారు ఏం చేసేవారంటే 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంది, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయటి అందును ఎడతే. దేవర్ డూయింగ్ ఇట్ వితౌట్ సీజింగ్. అఫ్ కోర్స్ ఆ ప్రారంభ దినాల్లో వారికి ఉన్నటువంటి శ్రమలు, వారికి ఉన్నటువంటి వ్యతిరేకత వారు ప్రతిరోజు ఆరాధించేటట్టు చేసింది. అనుదినం కూడా ఒక్కొక్క గృహంలో వారు కూడుకుంటూ, అప్పటికి సంఘాలు కట్టబడలేదు, దేవాలయంలోనికి వెళ్ళి వారు ఆరాధించడానికి వీలు లేదు. కనుక వారు ప్రతి ఇంట కూడుకొనుచు ప్రభువును ఆరాధించేవారు. అది సహవాసం. సహవాసంలో ఏం జరుగుతుందంటే నీవు బలపడతావు.
కదా, ఒంటిగాడి కన్నా ఇద్దరున్నట్టు మేలు. అందుకే దేవుడు కూడా వివాహ వ్యవస్థను మరి ఆయన ఉద్దేశించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచి. నరుడు అన్నప్పుడు పురుషుడని కాదు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఒంటరిగా ఉండటం మంచిది. అందుకని మగపిల్లోడైతేనే పెళ్లి చేసుకోవాలా, ఆడపిల్లకే పెళ్లి నో, నాట్ లైక్ దాట్. పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా ఉండటం దేవుని ఇష్టము కాదు. జంటగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. కనుక సహవాసం, జంట. 4 కట్టెలు పొయ్యిలో పెడితే పల్లెటూరు ఇప్పుడంటే గ్యాస్ ఉంది, అవి 4 అన్ని లోన ఉంటేనే మండుతాయి. ఒక్కటి వెనకబడ్డ కూడా బూడిద అవుతుంది, ఆరిపోతుంది, బొగ్గు అవుతుంది. సహవాసం కూడా అంతే. అందుకే సంఘ సహవాసానికి రమ్మని అనేకసార్లు మీకు గుర్తు చేసేది ఎందుకంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో ఒకరికొకరము బలపరుచుకుంటాం. వారందరూ కూడి ఉండగా యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను, పరిశుద్ధాత్మను నేను పంపుతాను, కనుక మీరు అప్పటి వరకు మీరు మేడగదిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి అన్నాడు. కనుక సో వి నీడ్ టు వర్షిప్, ఆరాధించాలి. రెండవది సహవాసం చేయాలి. మూడవది ఈ డిసైపుల్షిప్, శిష్యరికం నేర్చుకోవడం. యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో ఉంటే ఎక్కడంటే అక్కడ 4 మాటలు చెప్పి చేతులు దులుపుకొని పోలా. ఈ సెలెక్టెడ్ 12 people, రైట్? 12 మందిని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు 12 మందిని ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు? ఒక 20 మందిని, 30 మందిని, 1,00,000 మందిని ఎందుకు ఎన్నుకోలేదు అంటే, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఏ స్మాల్ గ్రూప్ టు డిసిప్లైన్ అండ్ టు టీచ్ కదండి. ఒక 100 మందికి చెప్పే కన్నా 10 మందికి చెప్పడం చాలా సులువు. ఆ 10 మందిని బేరీస్ వేసి ఎంతవరకు వీళ్ళు చక్కగా కదా, ఇవాళ రేపు ఒక క్లాసులో 60 మందిని కుక్కేసి ఫీజులు వసూలు చేయడానికి చాలా చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళు మాత్రం కొద్ది మందిని మాత్రమే ఉంచుకుంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభు అసలు ఎందుకు ఎన్నుకున్నాడు? మార్క్స్ వార్తలోకి ఒకసారి వెళదాం. ప్లీజ్ టర్న్ టు బుక్ ఆఫ్ మార్క్స్. మార్క్స్ వార్తలో ప్రభు వారి యొక్క ఎన్నిక యొక్క ఉద్దేశమును మీకు ఒకసారి నేను చూపించి మరలా మనము వెనక్కి వెళదాం. 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదవాలని మనం చేస్తున్నాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. 2 మాటలు ఇక్కడ గమనించండి. నంబర్ 1, తనకిష్టమైన వారు మొదటిది. రెండవది పిలువబడిన వారు. మూడవది నియమింపబడిన వారు. ఇష్టమైన వారు, పిలువబడిన వారు, నియమింపబడిన వారు. వారికి ఏమి ఇచ్చాడు అంటే అధికారం ఇచ్చాడు. జాగ్రత్త గమనించండి. When God calls you, you are called, you are appointed, you are given authority. జాగ్రత్త గమనించండి. ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఊరికనే పిలవలే. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు అని ఒకవేళ ప్రశ్నిస్తే, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మిమ్మును ఏర్పాటు చేసుకొని ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, టు హ్యావ్ ద గ్లోరీ ఫర్ హిస్ గ్రేస్. దేవుని యొక్క కృపకు, దేవుని మహిమకు కీర్తి కలగడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యము. కనుక ఆయనకి అంటే ఈ దినము మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఎవరు అంటే, ఈ లోకంలో చాలామంది నీ ఇంటి వారే నిన్ను ఇష్టపడకపోవచ్చు, నీ భర్త నిన్ను ఇష్టపడకపోవచ్చు, నీ భార్య నిన్ను ఇష్టపడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు. కానీ
దేవుడు నిన్ను పిలిచాడంటే నిన్ను ఇష్టపడుతున్నాడు. తనకిష్టమైన వారిని, ప్రభు యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. తనకిష్టమైన వారిని పిలిచి వారు తనతో ఉండడానికి, నేర్చుకోవడానికి. అందుకే ప్రభు వారు పిలిచిన పిలుపులో ఏముందో తెలుసా? చెప్పిన విషయాలే, కొత్త ఏం కాదు. బట్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ దీస్ థింగ్స్. మాథ్యూ చాప్టర్ 11:28, మత్తయి 11:8 అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. బాగుంది, అంతవరకు బాగుంది. తర్వాత ఆయన అంటున్నాడు, నా దగ్గరకు వస్తున్నాను, నేను ఎలాంటి వాడిని? ఇవాళ రేపు చాలా మంది ఉన్నారు. ఒకడు తన్నుల స్వామి ఉన్నాడు, ఆ వచ్చిన వాళ్ళందరినీ ఒక తన్ను తంతాడంట కదా. ఇంకొకటి గుద్దుల స్వామి ఒకడు ఉన్నాడు, ఒకడు తుప్తుమని ఊసే ఒకడు స్వామి ఉన్నాడు, వచ్చే వాళ్ళను చీపురు కట్టలతో కొట్టే స్వామి ఇంకొకడు ఉన్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గరికి వస్తే నేను ఎలాంటి ఉన్నో తెలుసా? నేను తన్నుల స్వామిని కాదు, నేను సాత్వికుడను. ఐ యామ్ లోలీ అండ్ మీక్. సాత్వికము అనేది ఎంత గొప్పదంటే, ఒక్క వ్యక్తిని గురించి దేవుడు సాత్వికాన్ని గురించి మాట్లాడాడు. ఎవరిని గురించి అంటే మోషేని గురించి. సకల శాస్త్ర పండితులు చాలాసార్లు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం చాలా విషయాలు మనకు తెలిస్తే, దేవుడు నీకు ఒక పొజిషన్ ఇస్తే, దేవుడు నీకు ఒక మంచి జీతం ఇస్తే, లేక ఆస్తిపాస్తులు ఇస్తే, దాన్ని గురించి గొప్పగా మనం చెప్పుకుంటాం. కానీ దేవుడు మోషేని పిలిచినప్పుడు ఐగుప్తు యొక్క సకల విద్యలలో పండితుడు మోషే. మామూలుగా ఈజిప్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రాతలంతా కూడా అక్కడి నుండి వచ్చినవి. ఈ బొమ్మల ద్వారా రాతలు అవన్నీ కూడా ఈజిప్ట్, ఫారోస్. అక్కడ చదివినట్టు చదువులు ఎంత గొప్ప అంటే, ఆనాడే ఈ వాజ్ అ గ్రేట్ ఆర్కిటెక్ట్. గోషాన్ అనేటువంటి పట్టణాన్ని కట్టించిన వాడు మోషే. అలాంటి వాడిని దేవుడు పిలిస్తే ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను నత్తివాడిని అన్నాడు. ఐ హ్యావ్ ఎ స్టామరింగ్ టంగ్. నేను సరిగా మాట్లాడలేను. సరిగా మాట్లాడలేని వాడు పండితుడు ఎట్లయ్యాడు అంటే తగ్గించుకున్నాడు. అందుకని అన్నాడు, మోషే లాంటి సాత్వికుడు ఈ భూలోకంలో ఎవరు లేరు. ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడును, మోషే కంటే శ్రేష్ఠుని. నేను సాత్వికుడును, రెండవది దీన మనస్సు గలవాడను కనుక అది ఇక్కడ వచ్చిన సమస్య అంతా అదే. రావడం వరకు బాగానే ఉంటాం, విశ్రాంతి వరకు బాగానే తీసుకుంటాం, ఆయన ఆశీర్వాదాలన్నీ మనకు కావాలి. కానీ ఆయన కాడి ఎత్తుకోవడానికి మనకు ఇష్టం. ప్రభు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. సో యూ నీడ్ టు బి డిసైపుల్. క్రమశిక్షణతో కూడిన విద్యను నా యొద్ద నేర్చుకోండి. ఆత్మీయమైన సగంకే యేసు ప్రభు వారు వెంట ఎప్పుడు ఆ 12 ఉంచుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. ఈ 6 ఖండాల్లో ఆ 12 వెళ్ళి అనేకులకు సువార్త, మధ్యలో ఒకడు ఉరేసుకుని పోయాడు. అయితే ప్రభు ఇంకొకరిని ఏర్పాటు చేశాడు, అపోస్తున్నటువంటి పౌలుని. కనుక ప్రియుడు వాళ్ళరా, మనము ఆశీర్వదించబడాలి, ఫలభరితమైన జీవితం మనం జీవించాలి, దేవుడు మన కుటుంబాలను దీవించాలి. మనకున్నటువంటి కొద్ది పిండి, ఆ సారీపతి విధవరాలు యొక్క ఇంటిలో ఏముంది? బుట్టిలో కొంచెము నూనె ఉంది, తొట్టిలో కొంచెము పిండి ఉంది. తాను తన కుమారుడిద్దరు రొట్టె చేసుకుని తిని చావాలనుకున్నాడు. ఇట్స్ నాట్ ఎ లివింగ్ బ్రెడ్, ఇట్స్ ఎ బ్రెడ్ ఆఫ్ డెత్. మరణపు రొట్టె. ఆ మరణపు రొట్టెను దేవుడు జీవపు రొట్టెగా మార్చాడు. అందరం ఆమేన్ చెప్తామా? నీవు ప్రభువునందు విశ్వసించగలిగితే నీకొచ్చే కొద్ది ఆదాయం, నీకొచ్చే జీతం, అది సగం వస్తుందా, ఫుల్ వస్తుందా, ఎలా వస్తుంది, ఏమి వస్తుంది, డజంట్ మ్యాటర్. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు ఆయన ఎందుకు రాగలిగితే, ఆయన ఆశీర్వాదం కోరుకోగలిగితే, ఆయనకు లోబడగలిగినట్లయితే, ప్రియమైన వాళ్ళరా,
దేవుడు ఆ సారేపుతు ఒక విధవరాల్ని దీవించి 3 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించడా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేర్ఫోర్ ద ప్రయారిటీ చెక్. మనం చెక్ లిస్ట్ పెట్టుకుంటాం కదా, ఏమేం చేయాలి. కొన్నిసార్లు మర్చిపోతాను, నేను కూడా చాలా విషయాలు మర్చిపోతాను. కొన్నిసార్లు ఏమో 4-5 వస్తువులే కదా గుర్తుంటే అనుకుంటాం, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మర్చిపోయి వస్తాం. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఏ లిస్ట్. ఒక చిన్న కాగితంలో మనం చెక్ లిస్ట్ రాసుకొని దాని ప్రకారం ఇది కొన్నామా ఇది చేసాము. వేపుకొని లేచిన వెంటనే నువ్వేమి చేయాలో ఒకసారి. వంట చేయడం అది మామూలు విషయమే, ఇల్లు ఉడ్చడం, సర్దడం, ఇవన్నీ. ఇంకేమన్నా చేయాలా? ఎవరైనా బర్త్డే ఉందా, వాళ్ళని విష్ చేయాలా? మనకు అలవాట్లేదు. సంఘంగా సహవాసంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు మనల్ని అడగకపోవచ్చు, చేయకపోవచ్చు. మనకి గుర్తొస్తే వెంటనే చేస్తే మంచిదిగా. అదొక చెక్ లిస్ట్ ఎందుకు పెట్టుకోను? ఈరోజు ఎవరైనా పుట్టారా, మన సంఘంలో బర్త్డే ఉందా, ఓకే, వై నాట్ ఐ జస్ట్ సే హలో బ్రదర్ సిస్టర్ హ్యాపీ బర్త్డే. ఎంత మంచిది, ఎంత సంతోషపడతారు. నేను వాళ్ళ చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్లో 5 ఉన్నాయి. నంబర్ 1 ఈ ప్రయారిటీలో వర్షిప్, ఆల్రెడీ మనం చూసాం. 2వది ఫెలోషిప్. 3వది డిసైపుల్షిప్, ఇప్పుడే అనుకున్నాం, నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం ఎలా ఉండాలంటే, ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ఎస్తే నిల్లువు టీవు అని. నేను చాలాసార్లు అది మానుకోవాలని అనుకుంటాను, కానీ ఎందుకో అది నాకు మానలేదు. కూర్చుంటారు వాళ్ళు, ఎట్లయినా నీళ్ళు తెచ్చిస్తారు, ఎట్లయినా తెచ్చిస్తారు కదా, టీ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, ఇంకేమైనా రిఫ్రెష్మెంట్స్ ఉంటే పెడతారు. అది మామూలు, నేను చెప్పిన కదా చెప్తూనే ఉంటాను. అది తప్పు అని తెలిసినా ఈ అలవాటు ప్రకారం వాళ్ళు నా తట్టు చూస్తారు, మా పాస్టర్మ చూస్తుంది, లేకపోతే పిల్లలు చూస్తారు, ఏం మాకు తెలియదు అన్నట్టు. నిజమే. అయితే అది కాదు ముఖ్యం. వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి, ఏమ్మా బాగున్నారో, ప్రార్థించారు, ఏంటి, ఏం పని మీద ఒక 4 నిమిషాలు మాట్లాడాక నీళ్లు తెచ్చేయడమో పాలు తెచ్చేయడం ఏదో చేయొచ్చు. యేసయ్య వచ్చిన వెంటనే మార్తమ్మ వంటగదిలో దూరింది. అందుకే ప్రభు అన్నాడు, మార్త నీ విస్తారమైన పనులు. కొన్నిసార్లు మనం నీళ్ళు ఇవ్వకపోతే ఏమంటామంటే, వాళ్ళ ఇంటికి పోతే నీళ్లు కూడా ఇవ్వలేదండి. ఎందుకు బ్లేమ్ చేయాలి? అవసరం లేదు. నువ్వు అడుగు, కొంచెం నీళ్ళు ఇస్తారా? బయటికి వెళ్ళినప్పుడు అడగమా? అవసరమైతే కొనమా? తప్పులేదు. ఓకే, నో ప్రాబ్లం. సో డిసైపుల్షిప్లో మనం నేర్చుకోవాలి. 4వది ప్రియమైన వాళ్ళరా, మినిస్ట్రీ. సో అబౌవ్ ఆఫీస్. నీ ఆఫీస్ కంటే కూడా, నీ ఉద్యోగం కంటే కూడా దేవుని కొరకు ఏదైనా నేను చేసేది ఏమైనా ఉందా? ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలా? సిక్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు పలకరించి, అయ్యా ఎలా ఉన్నారండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. తప్పులేదు. పాస్టర్ గారే ప్రార్థన చేయాలని ఏం లేదు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేయొచ్చు. అందుకని నువ్వు పాస్టర్ పాత్ర పోషించనక్కర్లేదు, కానీ పలకరించి ఒక చిన్న ప్రార్థన చేస్తే తప్పులేదు. 5వదిగా ప్రేమను వల్లరా, మిషన్ అబౌవ్ అంబిషన్. నీ యొక్క ఆశలన్నిటికంటే దేవుడు ఒక మిషన్ మనకి ఇచ్చాడు. ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? ఇందాక చూసాంగా, ఆయన ఎన్నుకున్నటువంటి ఉద్దేశం ఏంటి చెప్పాలి. ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు దేవుడు? ఇష్టమైన వాళ్ళని కాదు, ఎందుకు ఒక ఉద్దేశం ఉందిగా. ఆయన వెళ్ళిపోతే ఏం చెప్పాడంటే, ఆయన మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? మీరు సువార్త ప్రకటి. అది. సో ప్రభువుని గురించి చెప్పడమే. ఏం చెప్పాలి? థియాలజీ చదవాలా? ఏం చెప్పాలి? 4 ఏళ్ళు ట్రైనింగ్ అవ్వాలా బైబిల్ కాలేజీలో? అక్కర్లేదే. అందుకే పురుషోత్తమ చౌదరి గారు మంచి పాట రాశారు, సాక్ష్యమిచ్చేదా నా స్వామి యేసు దేవుడుంచు, సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించాడు. అందుకే అంతకు మీరు సాక్ష్యం.
సాక్ష్యం ఇచ్చేటువంటి బాంబేలో ఒక డాక్టర్ గారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. గిడియన్స్ బైబిల్ ద్వారా ప్రభువుని నమ్ముకున్నాడు. ఎక్కువ స్లమ్స్ ఉంటాయి ముంబైలో. ఈ స్లమ్స్లో సువార్త చేయడానికి ఆయన ఏమని పిలిచారంటే టెస్ట్ మనీ ప్రీచర్, సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతుకుతాడు. అర్థమవుతుంది. ఆయనకు పాపం ఈ కరోనా ఈ వ్యాధి ఈ తెగులు సందర్భంగా చాలామందిని వెళ్ళి దర్శించి వాళ్ళను ఆదరించే నేపథ్యంలో ఆయనకు వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. అఫ్కోర్స్ మీరు వెళ్ళి అందరికీ చెప్పి కరోనా తెచ్చుకోవాలని చెప్పట్లే, సారీ. ప్రభు కొరకు ఎవరినో ఎందుకు నీ పిల్లలకు నువ్వు చెప్పగలుగుతున్నావా? మన సాక్ష్యం, మన జీవితం, మన బిహేవియర్, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ప్రభు బిడ్డలమా? అలాగైతే ఆయన వలె ప్రవర్తించడానికి. దట్ ఈస్ ద మిషన్. నీ ఆంబిషన్స్ కంటే దేర్ ఇస్ అ మిషన్. ఒక పని. మిషన్ అంటే ఏంటండి? మిషన్ అంటే కుట్టు మిషన్ కాదు. మిషన్ అంటే సేవ, ఒక పని, ఒక ఆలోచన. ప్రభు కొరకు నీవు చేయాలనుకున్నట్టు. ప్రభు అడిగాడు యెషయా 6వ అధ్యాయంలో, మా కొరకు ఎవరు వెళతారు, మేము ఎవరిని పంపాము. వెంటనే యెషయా అందుకుని అన్నాడు, అయ్యా ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. నేను వెళ్తాను, ఇతరులను నేను ప్రోత్సహిస్తాను. మా ఊర్లో ఇప్పుడు పాత గ్రామం ఉన్నప్పుడు, ఆ పాత గ్రామంలో ఒకటే వీధి ఉండేది పెద్దగా. అటు ఇల్లు ఇటు ఇల్లు, మధ్యలో ఆఫ్కోర్స్ ఈ బైలైన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి పల్లెకి పూరి ఇల్లు కట్టుకున్నాం. తాటాకు ఇల్లు ఉన్నప్పుడు ఒక ఆయన ఊరి చివరి ఆల్మోస్ట్ ద సెకండ్ హౌస్ ఉండేది. అక్కడ ఎదురుగా పెద్ద బావి ఉండేది. ఆ బావిలో నీళ్ళు అందరూ తోడుకునేవాళ్ళు. ఆయన ఏం చేసేవాడంటే ప్రతిరోజు రాత్రి 8 గంటలకి 7:45 ప్రాంతంలో చాప చుట్టుకొని సంకలో పెట్టుకొని బైబిల్ సంచి కుడి భుజానికి తగిలించుకొని చాప సంకలో పెట్టుకొని ఆ వీధిలో ఏమనుకుంటూ వస్తారు, ప్రార్థనకు రండమ్మా, ప్రార్థనకు రండయ్యా. అది ఆయన మిషన్. ఆయన ఏమి సువార్త చెప్పడం, బైబిల్ చదవని రాదు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే మేల్కొలుపు, ఇతరులను ప్రభువు దగ్గరికి రమ్మని పిలిచేటువంటి పని ఆయన తీసుకున్నాడు. ఆయన చనిపోయేంత వరకు ఆ పని చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వాదకరమైన లేక ఫలభరితమైన జీవితానికి 10 సూత్రాలు. మొదటి సూత్రం ఏమిటంటే ప్రయారిటీ. నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? అవి మనము ఈ వచనాల్లో చదువుకున్నాం గత వారమే. సామెతలు 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే 3వ అధ్యాయం 1 వచ్చి చదవండి. నా కుమారుడా, అది దట్ ఈస్ ద కమాండ్, ఆజ్ఞ. మరి ప్రామిస్ ఏంటి? ఒకవేళ నీవు గైకుంటే, ఇఫ్ యూ ఒబే, వాట్ విల్ హ్యాపెన్? 3 and 4 చదవండి. దయను సత్యమును విడిచిపోనియొద్దు, ధరించుకొనుము, రాసుకొను, ఇవన్నీ ఆజ్ఞలే. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు దయనుంది, మంచివాడవని. అది సో యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం అనుకుంటా మొదటి వచ్చింటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. మంచి పేరు. సో ద బ్లెస్సింగ్ ఈజ్ దట్ గుడ్ నేమ్. ఎడ్వర్డ్ శామ్యుయల్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది. మంచి పేరు మన యొక్క బిహేవియర్ని బట్టి అది వస్తుంది.
మనం ఎలా జీవిస్తున్నామో, ఇతరులతో మన యొక్క మర్యాదలు ఎలా ఉంటాయి, పలకరింపులు ఎలా ఉంటాయి, దేవుని యొక్క సంఘములో, సమాజంలో, స్కూల్లో, ఇంటిలో. కనుక అలాంటి ప్రవర్తన కలిగితే దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవ విషయానికి వెళదాం. 5వ వచనాన్ని చదవండి. 5వ వచనాన్ని చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు. సో ఈ ప్రాస్పరస్ లైఫ్, ఈ ప్రాస్పరస్ అనే మాటకి 10 అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. PROSPEROUS. సో పి అనే అక్షరం అయిపోయింది, కొట్టేశాం. రెండవ అక్షరానికి వచ్చాం. రెండవది ఏంటంటే ఆర్ అనేటువంటి మాటకి రిలయన్స్. మొదటిది ప్రయారిటీ అయితే రెండవది రిలయన్స్. బోయినపల్లిలో కూడా రిలయన్స్ ఉన్నాయి. తెలుసా ఏమున్నాయో? బోయినపల్లిలో కూడా ఉంది రిలయన్స్. డిజిటల్స్ లేవు, షాపులు లేవు ఇక్కడ. రిలయన్స్ విల్లాస్ ఉన్నాయి. వీటి వెళ్తూ ఉంటే ఇల్లు ఉన్నాయి. అంటే రిలయన్స్ అంటే అర్థం ఏంటి? ఆధారపడ్డం. డిపెండ్ ఆన్ అంటే మీరు ఆధారపడదగినటువంటి బిల్డింగులు మేము కట్టించాము. డూప్లెక్స్ హౌస్, ఒక్కొక్కటి 1,40,00,000 రూపాయలు కొనండి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాలంలో ప్రభు అంటున్నాడు, నీవు ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే నీవు చేయవలసిన రెండవ పని ఏంటంటే నీ స్వబుద్ధి పైన నీవు ఆధారపడకు. ఈ లోకం బోధించేది ఏంటంటే నిన్ను నీవు నమ్ము. యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అజాల్ కదా, ఆత్మధైర్యం. నిన్ను నువ్వు చిన్న చూపు చూసుకోబా. రైట్? డోంట్ బి ఇన్ఫీరియర్ టు అదర్స్. ఇతరులకు నీకు నువ్వు పోల్చుకొని అరే నాకేముంది అనుకోబా. అని తప్పు అనుకోకూడదు. దే ఆర్ ఆల్ గుడ్. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నీవు నీ మీద ఆధారపడినా, లేక ఇతరుల మీద ఆధారపడినా, నీకున్న ఆస్తి మీద ఆధారపడినా, నీకున్న చదువు మీద ఆధారపడినా, అవన్నీ ఒకరోజు దే విల్ డిచ్ యు. నిన్ను మోసం చేస్తాయి కదండి. వాడెవడో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయండి, 7,000 ఇస్తాం ప్రతి నెలకి అని చెప్పాడు. వాడు ముందు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసి 4 నెలలు వరుసగా పాపం 7,000 అబ్బా 1,00,000కి 7,000 వస్తుందంటే భలే ఉందిలేని తీసుకున్నాడు. ఇంతెందుకు అసలు 20 లక్షలు డిపాజిట్ చేస్తే భలే ఉంటుంది కదా అని చేశాడు. అయిందా? చేసిన 10 దినాలకి జాగ్రత్త గమనించాలి. ఫోన్ చూస్తే ఫోన్ ఎత్తట్లేదు, అతను కదా పోయి చూస్తే ఇంటికి తాళం వేసింది. ఏమనుకున్నాడంటే 20 లక్షలకి 20 ఏళ్ళు 7 ఏళ్ళు ఎంత వస్తుంది? 1,40,000 వస్తాయి నాకు నెలకి. అబ్బో ఇంకేం కావాలి, కాలు మీద కాలు వేసుకుని ఉద్యోగం లేకుండా బ్రతకొచ్చు అనుకున్నాడు. కానీ ఆ స్కీమ్ పెట్టినోడు మోసముతో వాడిని నమ్మేటట్టు చేసుకున్నాడు, వాని మీద ఆధారపడేటట్టు కొన్నాళ్ళు. ఈ లోక సంబంధమైన ఈ స్కీములు ఇవన్నీ కూడా ఎలాంటివంటే మనల్ని మోసపుచ్చి. 128వ కీర్తన 2వ వచనంలో ఏముందో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు అది. నీవు కష్టార్జితం చేస్తే అది నీవు ధన్యత. ఆ ధన్యత నీకు మేలు కలుగు చేస్తుంది. ఈ దినం ఒకవేళ మీరు ఎవరైనా మార్నింగ్ మెర్సీస్ అనే మాటలు విని ఉంటే నేను అదే వచ్చిన మీద మాట్లాడాను. జాగ్రత్తగా గమనించండి. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మన జీవితాలు దీవించబడాలి. నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అందమైన ఇల్లు కట్టుకొని సుఖంగా శుభ్రంగా మంచి జీతాలతో కదా చక్కగా ఉండాలి కదండి. ఈ పొద్దుట మహేష్ వచ్చి చెప్పాడు, సార్ ఈ నెలలో నాకు
10 అమ్మాల్సిన చోట 24 ల్యాప్టాప్స్ పోయినాయి. మా మేనేజర్ గారు చాలా సంతోషపడి నా జీతం పెంచుతానన్నాడు. ఎస్, యూ నీడ్ టు హ్యావ్ లైక్ దట్ ప్రాస్పరస్ లైఫ్. నీ జీతం పెరగాలి, ఆదాయం పెరగాలి, నీ వనరులు పెరగాలి, నీ జ్ఞానం పెరగాలి, ఇవన్నీ. అయితే వీటన్నిటికీ మూలం ఎవరో తెలుసా? జ్ఞానములకు ఆధారం ఎవరో తెలుసా? ఈ లోకము నిర్మాణకుడైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? నీ ప్రభు అయినా క్రీస్తు. నమ్మిన వాళ్ళంతా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మీద ఆధారపడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు వానికి పందుల పొట్టు కూడా దొరకలే. రైట్? ఓ చిన్ని తనయ నీకిన్ని నీ ఇంటికే చిన్నతనయుడు బొడ్డోడు కదా, తమ్మి. చిన్నవాళ్ళని బాగా ప్రేమిస్తాం, మామూలు సాధారణ. చిన్నవాళ్ళు ప్రేమిస్తారని పెద్దవాళ్ళకి కోపం వస్తుంది. వాడు రిక్కి గారిని ఎక్కువ బాగా చూసినాం అనుకో, మిల్కి కోపం వస్తుంది, మామూలు. వాళ్ళు చిన్నోళ్ళు కనుక అందరం ప్రేమిస్తాం కదా. మా డేజీకి వాళ్ళమ్మ అప్పుడప్పుడు అన్నం కలిపి తినిపిస్తూ ఉంటే ఈ పెద్దలు ఇప్పటికి కూడా తినిపిస్తూ ఉంటే అందరూ ఏమనుకుంటారంటే, ఏంది అసలు ఈ పాస్టర్ ఏం చేస్తుంది, పాపం వస్తుంది అందరూ. నేను కూడా అంటాను, ఏంది అసలు ఆ పిల్ల తినలేదా? చిన్నవాళ్ళని ప్రేమిస్తూ పాపం ఈ తండ్రి కూడా భలే ప్రేమించాడు మా పాస్టర్ అలాగనే. నేను దొరికింది 4-5 వారాలు చెప్తాను నీ గురించి, అతను వెళ్ళిపోతా. కానీ సరే, చిన్న కుమారుడు ఒకనొక దినాన తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు, తండ్రి, నథింగ్ డూయింగ్, కమ్ ఆన్, గివ్ ఆల్ దట్ బిలాంగ్ టు మీ. నిన్ను పెంచినటువంటి నీ తండ్రి, నీకు విద్యాబుద్ధులు నేర్పించిన నీ తండ్రి, నీ తల్లిదండ్రులు, నీ ఇల్లు, అవి వద్దనుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవడో చెప్పాడు, అరే బిజినెస్ ఇవాళ రేపు బిజినెస్. అసలు క్రైస్తవులకు బిజినెస్సే కుదరదు, మనం చేయలేము. ఎందుకంటే బిజినెస్లో అబద్ధాలు ఆడాలి, గందరగోళం చేయాలి, మోసం చేయాలి, మన మనస్సాక్షి కూర్చుతూ ఉంటుంది. న్యాయబద్ధమైంది చేస్తే పర్వాలే, దానికి చాలా పెట్టుబడి ఇవ్వాలి, మనకు ఉండదు. గవర్నమెంట్ లోన్ ఇవ్వాలి, దానికి లంచాలు ఇవ్వాలి, నథింగ్ విల్ కమ్ అదర్వైజ్. ప్రేమ వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఇవన్నీ ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ద రిలయన్స్, ద సెకండ్ వర్డ్, ఆధారపడ్డం. దేవుని యొక్క జ్ఞానంపై నీవు ఆధారపడు. ఈ చిన్న కుమారుడు సమస్తమును తీసుకువెళ్ళి ఒక దినాన హి వాజ్ కమింగ్ బ్యాక్ విత్ ర్యాగ్స్, మురికి గుడ్డలతో, చింపిరితలతో, కళ్ళు ఎక్కడో లోపలికి వెళ్ళిపోయినాయి, పీక్కుపోయినాయి, ఆహారం లేదు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తులది ఎట్లన్నా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెరువు నిండా నీళ్ళు ఉంటే కప్పలు ఉంటాయి. మనం బాగా ఉంటే బంధువులు వస్తారు, లేకపోతే మన మొహాలు చూడరు. మీ దగ్గర కూడా ఉన్న డబ్బులు ఉన్నంతకాలం, బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఆగుతాయని వచ్చాయి. ఈగలన్నీ ఎగిరిపోయినాయి. ఒక్కడైపోయాడు, తిండి లేదు. ఎవరి దగ్గరకు పోయి బ్రతికినాడితే పందులు గాయరా అన్నాడు. ఎంత దౌర్భాగ్యం! తన ఇంట్లో కూర్చొని, ఎవరక్కడ, నీళ్ళు తీసుకురా, పాలు తీసుకురా, నా బట్టలు ఎక్కడున్నాయి. మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి లండన్ నుండి విమానంలో ఇస్త్రీ బట్టలు వచ్చాయి, డ్రై క్లీన్ చేసి. వారి ఉన్నటువంటి పెద్ద భవనం, శ్రీమంతులు, 7 గుమ్మాలు ఉండేవి. ఆ 7 గుమ్మాల దగ్గర కారులు ఉండేవి. ఏ కారు ఎక్కుతాడో ఆయన తెలియదు. అలాంటి రాజభోగం అనుభవించవలసిన ఈ చిన్ని కుమారుడు పంతులు మేము కారణం తన బుద్ధి. అందుకే చదువుతాం మరలా 5వ వచనం చదవండి.
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. ఓకే, 1:7 కదా మీరు చదివింది. 7వ వచనం చదువుమా. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయాలి. సో దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్. నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదా ఏంటి చెప్పేది. చాలాసార్లు విద్య లేనటువంటి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే విద్య కలిగినటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, త్రోసిపుచ్చుతారు. మీకేం తెలుసు తల్లి, మీకేం తెలుసు అమ్మా, మీకేం తెలుసు డాడీ. ఈరోజు ప్రపంచం ఎట్టు మారింది. నిజమే, ప్రపంచం మారింది, కానీ ఈ తల్లిదండ్రులు మారరే. నీ క్షేమం కోరేవారు నీ తల్లిదండ్రులు, నీ మేలు కోరేవారు వాళ్ళే. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించగలిగిన వారు ఎవరు ఈ లోకంలో లేరు. ఎందుకంటే నవమాసాలు మోసి తన పేగు తెంచి తన రక్తాన్ని రక్తమాంసం నీకు పెంచి నీవు బాగుండాలని, నీవు క్షేమంగా ఉండాలని, పై చదువులు చదవాలని, ఉన్నతంగా ఉండాలని నీ తండ్రి రాత్రి అనక పగలనక నీ కొరకు సంపాదించి. అందుకే జాగ్రత్త గమనిద్దాం. ఏం చేయాలంట? నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనము. నీవు చేయవలసిన పని ఏమిటంటే ఈ భయభక్తులు కలిగినటువంటి జీవితంలో 6వ వచనంలో దయచేసి చదవండి. 6వ వచనంలో ఏముంది? నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకుంటే నీ త్రోవలను ఏం చేస్తాడు? ఆయన సరళము చేస్తాడు. అది నీ త్రోవలు సరళం చేస్తాడు. యువర్ వేస్, యువర్ ప్లాన్స్. చాలాసార్లు మనం ప్లాన్స్ వేసుకుంటాం. నేను అది చేయాలి, ఇది చేయాలా, కొండలు పిండి చేయాలి, దుమ్ము చేయాలా, బోయినపల్లిని మొత్తం క్రైస్తవ బోయినపల్లిగా మార్చాలా అనుకుంటాం. కుదరదు. అది దేవుని చిత్తమా? అది నీ బుద్ధి, దేవుని బుద్ధి కాదు. ఆశపడటంలో తప్పు లేదు, కానీ నీవు ఆశపడి చేసే పనిని దేవుని సన్నిధిలో చెప్తున్నావా? ప్రభు నేను చేయదగునా, నన్ను చేయమంటావా? దేవుని చిత్తం కనుగొంటున్నావా? చాలాసార్లు వై వి ఫెయిల్ ఇన్ సో మెనీ థింగ్స్, వై ఆర్ వి నాట్ బ్లెస్డ్? ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం? ఎందుకు మనం విఫలమవుతున్నాం? కారణం ఏంటి తెలుసా? మనం దేవుని చిత్తమును తెలుసుకో. మనం అన్ని ప్లాన్లు తీసుకొని ఆఫీసర్ దగ్గరికి పోయి, ఇదివరకు మేము బోర్డింగ్ హోమ్లో చదివేటప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి తహసీల్దార్ దగ్గరికి. అర్జీ మేమే రాసుకొని పోవాలి. అంత రాసుకొని పోతే వాడు 10 రూపాయలు తీసుకొని ముద్ర వేస్తే తహసీల్దార్ సంతకం పెడితే ముద్ర వేసేస్తాడు. ఆడ ఏమి రాశారు ఏమనేది కాదు. మనము తహసీల్దార్ అయితే ముద్ర వేయచ్చు, కానీ ప్రియుని వాళ్ళరా దేవుడు వేయడు ముద్ర. ఆయన చదువుతాడు, నీ మనస్సు చదువుతాడు, నీ ఆలోచన చదువుతాడు. నీవు చేసే పని వల్ల దేవునికి మహిమ వస్తుందా లేదా, సమాజానికి కీడా మేలా, నీ కుటుంబానికి క్షేమమా కాదా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచడం ఒకటి. రెండవది ఏం చేయాలంట? నీ ప్రవర్తన అంతటిలో అధికారమునకు. సో ఒకటి నమ్మకము, రెండవది అధికారము ఒప్పుకోవడం. యూ షుడ్ కమ్ అండర్ సబ్జెక్షన్. మనం ప్రభువా అన్నప్పుడు అర్థం ఏంటి తెలుసా? వెన్ వి సే లార్డ్, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గోయింగ్ అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ దట్ కింగ్ ఆర్ లార్డ్. ఆ ప్రభు యొక్క అధికారము క్రింద మనం ఉండాలి. ఆయన అధికారములకు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నావా? మనం అనుకుంటున్నాం రోజు దేవుడు చెప్పినట్టు, అస్సలు 90% మనం చెప్పినట్టు మనం చేసుకుంటున్నాం. దేవుడు చెప్పినట్టు చేయట్లేదు. దేవుడు చెప్పినట్టు చేస్తే ఇన్ని తిప్పలు ఎందుకు వస్తాయి మనకి? ఆ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందో తెలుసా? ఏదేను వనంలోనే జరిగింది.
దేవుడు చెప్పిన దానికంటే కూడా ఎవరు సాంబు, పాము, సర్పం చెప్పిన దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇవన్నీ చెప్తా ఉంటే పాస్టర్ గారికి ఏం దొరకలేదా? బైబిల్లో ఎన్ని ఎందుకు చెబుతున్నాడు నాకు తెలియదు, నేను ఎన్ని ఎందుకు చెబుతున్నాను చెప్పాలని కూడా నేను అంత కూర్చొని ఆలోచన చేసి రాసుకొని రాలా. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. వింటారా? బాగుపడతాను. చెప్పి నాకు కావాలి, విని నీకు కూడా అవసరం. మన స్వబుద్ధి మీద ఆధారపడక మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి ఆధారం. పాట పాడతాం కదా, పాడదామా? ఆధారం నీవే అయ్యా, ఆధారం నీవే, కాలము మారినా కష్టాలు తీరినా, కాలము కష్టాలు తీరినా కారణము యేసయ్యా, ఆధారం నీవే, ఆధారం నీవే. లోకంలో ఎన్నో చూశాను నేనింత కాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింత, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. నా స్థితి మార్చు సమాధానం కొరువైనది, ఆధారం నీవే, ఆధారం నీవే. ప్రియమైన వాళ్ళరా, ప్రభు పైన ఆధారపడి ముందుకు సాగే నేపథ్యంలో నీవు నేను చేయవలసిన ఒక పని ఉంది. అదేమిటంటే హెబ్రీ 11:1 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగి యేసు వైపు చూడమని 12:1 రాయబడింది. అయితే 11:1 ఏం రాయబడిందో దయచేసి చదువుదాం. విశ్వాసం అనున్నది నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్న ఒకటకు. అది నీకు కనబడవు, నీకు లేవు, ఏమొస్తుందో తెలియదు, కానీ దేవుడు ఇస్తాడు. ఇట్స్ ఎ సర్ప్రైజ్. దేవుని యొక్క కృప కొన్నిసార్లు దాచిపెడతాడు దేవుడు. నేను మొన్న ఒక చోట కొంత డబ్బు కట్టాల్సి వచ్చింది. ఆ రోజు ఒక 30,000 కావాలన్నా. నేను ఎప్పుడు పెట్టి మర్చిపోయాను నాకు తెలీదు. సూట్ కేసులో, బ్రీఫ్ కేసులో దేనికోసమో నేను ఎదుగుతున్నా. ఒక కవర్ కనపడింది. ఏది కవర్ లేదు, కొన్నిసార్లు నా బిల్లులు అవి పెట్టుకుని ఉంటుంది కదా. ఆ కవర్ కనిపెట్టి చూస్తే కవర్లో 27,000 ఉన్నాయి. అసలు ఉన్నదని నాకు తెలియదు, దాని సంగతి పూర్తిగా మర్చిపోయాను. ఆ కవర్ నాకు కావాల్సిన 30,000 నా దగ్గర కొంత ఉంది. ఖచ్చితంగా ఆ 27,000 దేవుడు నా కోసము నన్ను మర్చిపోయి, అది ఉంటే ఎప్పుడో ఖర్చు పెట్టద్దు, ఎప్పుడు పోయాయి, ఒప్పుకో. కానీ దేవుడు దాన్ని ఉంచాడు. దేవుడి స్తోత్రం చెప్తామా? అదే విశ్వాసం. నా ఇంట్లోనే ఉంచాడు ఆ ధనాన్ని, నాకు అవసరమైన దాన్ని. కనుక ప్రభు కృతజ్ఞత చెల్లిద్దాం. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినంత మనము కూడా చిలువుగా శుక్రులు పెట్టే పాపాన్ని, అంటే మనపై మన నమ్మకాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూద్దాం. ప్రభు దీవిస్తాడు. దయచేసి అందరి తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లోంచి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న పల్లవి పాడక ముందు నేను ప్రార్థన చేస్తాను. ఆ తదుపరి పల్లవి పాడుతుండగా ఆరాధన కొరకు మనము సిద్ధపడదాం. ప్రార్థన. మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఆశీర్వదించబడిన జీవితాలు మాకు కావాలి. ఇదిగో నీవు నిజముగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడవని ఫిలిష్తీయులు వచ్చి ఇస్సాకుతో చెప్పారు. అలాగ మమ్మల్ని కూడా అనేకులు సాక్ష్యం ఇస్తే నీ నామానికి ఎంత ఘనత నాయనా.
మేము కూడా అలాంటి సాక్ష్యం పొందాలని, మీ నుండి దీవించబడాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో మేము అవలంబించవలసినటువంటి కొన్ని సూత్రాలు మాకు నేర్పిస్తున్నారు. ఈ దినము రెండవ సంగతిని మీ మీద ఆధారపడాలని, మీకు ప్రాధాన్యత ఇవ్వాలని మొదటిగా, రెండవది మీ మీద ఆధారపడితే మీరు సమస్తం చక్కదిద్దుతారని నాయన మీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. మా త్రోవలు సరళము చేయి దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, వచ్చిన ప్రతి బిడ్డ, ఈ మాటలు విన్నటువంటి వారు ఇక్కడ వారే కాదు, ఈ ఫేస్బుక్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ వర్తమానం వింటారో వారందరినీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.